హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏఐ రోడ్ మ్యాప్ అండి. టెక్నాలజీస్ ఏం నేర్చుకోవాలనే దాని గురించి డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో, మీరు ఏఐ టెక్నాలజీస్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి అయితే అడాప్ట్ అవ్వాలి. ప్రైమరీ లాంగ్వేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి మీకు రావాల్సిన ప్రైమరీ లాంగ్వేజ్ వచ్చేసరికి పైథాన్ అండి. సో, మీరు ఏఐ డెవలపర్ అవ్వాలనుకున్నా ఆర్ లైక్ మెషిన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళాలనుకున్నా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే ఎక్కువగా అయితే డిమాండ్ ఉంది. అండ్ ప్రెజెంట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే ఈ పర్టిక్యులర్ డొమైన్స్‌లో అయితే యూజ్ చేస్తున్నారండి. అండ్ డేటాని మానిప్యులేషన్ చేసుకోవడానికి ఖచ్చితంగా మీకు రావాల్సింది నంపై అండ్ పాండాస్ లైబ్రరీస్. డేటాని విజువల్‌గా ప్రెజెంటేషన్ చేయడానికి మ్యాట్‌ప్లాట్‌లిబ్ అండ్ సీబాన్. సో, ఈ లైబ్రరీస్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. స్టాటిస్టికల్ అనాలిటిక్స్‌కి ఖచ్చితంగా మీకు ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే రావాలండి. అంటే ఇప్పుడు పైథాన్‌తో స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయలేమా అంటే ఆల్టర్‌నేటివ్ అండి. ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఆల్టర్‌నేటివ్. సో, ప్రెజెంట్ దీనికి కూడా మంచి డిమాండ్ అండ్ రాపిడ్ గ్రోత్ అయితే ఉంది. ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా. అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. సో, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో మీరు ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఏఐ వైపు వెళ్ళాలనుకున్నప్పుడు మీకు ఈ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అయితే రావాలి. లీనియర్ ఆల్జీబ్రాలో మీకు ఖచ్చితంగా మ్యాట్రిసెస్, వెక్టర్స్ అండ్ ఐజెన్ వాల్యూస్ గురించి అయితే తెలియాలండి. అండ్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. ప్రాబ్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో మనకి బయాస్ థియరమ్, డిస్ట్రిబ్యూషన్స్ అండ్ హైపోథెసిస్ టెస్టింగ్ వీటి గురించి తెలియాలి. అండ్ కాలిక్యులస్‌లో మనకి డెరివేషన్స్ గురించి, ఇంటిగ్రల్స్ గురించి అండ్ ఆప్టిమైజేషన్. సో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా రావాలండి. యాస్ ఎ ఏఐ డెవలపర్‌గా మీరు డొమైన్ చూస్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీకు మ్యాథ్స్ మీద గ్రిప్ అయితే ఉండాలి. అండ్ ఎంఎల్ టెక్నాలజీస్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీస్ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇక్కడ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీస్‌లో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది సైకిట్ లెర్న్ గురించండి. ఇది మనం సూపర్వైజ్డ్ అండ్ అన్‌సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ బిల్డ్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం ఈ సైకిట్ లెర్న్ అనేది. అండ్ ఎక్స్‌జీబూస్ట్, లైట్ జీబీఎం అండ్ క్యాట్ బూస్ట్. సో, ఆల్గోరిథమ్స్ బూస్టింగ్ చేయడానికి ఇవి యూజ్ చేస్తాం. అండ్ ఫ్యూచర్ ఇంజిన్ అండ్ మోడల్ ఎలివేషన్స్ గురించి. సో, అసలు ఈ ఎక్స్‌జీబూస్ట్, లైట్ జీబీఎం అంటే ఏంటో ఒకసారి డీటెయిల్‌గా అయితే తెలుసుకుందామండి. సో, ఇవన్నీ కూడా బూస్టింగ్ ఆల్గారిథమ్స్ మాట. మెషిన్ లెర్నింగ్ ప్రిడిక్షన్స్ ఇంప్రూవ్ చేయడానికి, యాక్యురేట్ మెయింటైన్ చేయడానికి మనం ఈ పర్టిక్యులర్ ఆల్గారిథమ్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. ఎక్స్‌జీబూస్ట్ వచ్చేసరికి ఎక్స్‌ట్రీమ్ గ్రేడియంట్ బూస్టింగ్ అని ఫాస్ట్‌గా ఉంటుంది, ఎఫిషియెంట్‌గా ఉంటుంది. అండ్ స్ట్రక్చర్డ్ అండ్ టాబులర్ డేటాలో వైడ్లీ యూజ్ చేస్తున్నారు ప్రెజెంట్ ఈ ఎక్స్‌జీబూస్ట్ అనేది. మరి లైట్ జీబీఎం వచ్చేసరికి గ్రేడియంట్ బూస్టింగ్ మిషన్ ఇది కూడా. సో, ఇది మనకి ఎక్స్‌జీబూస్ట్ కన్నా చాలా ఫాస్ట్‌గా అయితే ఉంటుందండి. సో, వర్క్స్ వెల్ విత్ లార్జ్ డేటా సెట్స్. అండ్ లార్జ్ డేటా సెట్స్ మీద చాలా పర్ఫెక్ట్‌గా అయితే వర్క్ చేస్తుంది. అండ్ క్యాట్ బూస్ట్ వచ్చేసరికి కేటగోరికల్ బూస్టింగ్ అండి. కేటగోరికల్ డేటా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక జెండర్ అనే కేటగిరీ తీసుకున్నామంటే దాంట్లో మనకి మేల్, ఫీమేల్, అదర్స్ ఉంటారు. అదే విధంగా ఒక టీ షర్ట్ తీసుకున్నామంటే, టీ షర్ట్ అనే కేటగిరీ తీసుకున్నామంటే అందులో సైజెస్ లైక్ స్మాల్, మీడియం, లార్జ్ ఇలా కేటగరికల్ డేటా ఉన్నప్పుడు ఆ డేటాని ఎఫిషియెంట్‌గా అండ్ ప్రీ ప్రాసెసింగ్ ఎఫర్ట్స్‌ని రెడ్యూస్ చేయడానికి ఈ కేటగరికల్ బూస్టింగ్ అనే ఆల్గోరిథం యూజ్ చేస్తామండి. సో, ఇవన్నీ కూడా మనం ఎక్కువగా కాగిల్ కాంపిటీషన్స్‌లో అయితే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. లైక్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ లైక్ మనకి ఫైనాన్స్ ఉన్నా, హెల్త్ కేర్ ఉన్నా ఇలాంటి వాటిల్లో లైక్ కాగిల్ కాంపిటీషన్స్‌లో మనం ఎక్కువగా ఈ 3 ఆల్గోరిథమ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్. డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్‌లో మనకు ఒక ఫ్రేమ్‌వర్క్ అయితే రావాలి. లైక్ టెన్సర్‌ఫ్లో గాని, కేరియాస్ గాని అండ్ పైటార్చ్ ఆల్టర్‌నేటివ్ డీప్ లెర్నింగ్ లైబ్రరీ. సో, టెన్సర్‌ఫ్లో కాకుండా ఆల్టర్‌నేటివ్‌గా వేరే ఏదైనా లైబ్రరీ ఉందంటే డీప్ లెర్నింగ్‌కి అది పైటార్చ్ అండి. అండ్ న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ గురించి తెలియాలి. లైక్ ఇమేజ్ ప్రాసెసింగ్ సీఎన్ఎన్ గురించి, సీక్వెన్షియల్ డేటా టైమ్ సిరీస్‌కి ఆర్ఎన్ఎన్ అండ్ ఎల్ఎస్టీఎం అండ్ ట్రాన్స్‌ఫార్మర్స్ గురించి ఎన్ఎల్‌పి అంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ ఎల్ఎల్ఎమ్స్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుందండి. సో, ఇక్కడ ఎన్ఎల్‌పి వచ్చేసరికి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. లైక్ దీంట్లో కూడా మనకి బేసిక్ ఎన్ఎల్‌పి టాస్క్ తెలియాలి. లైక్ ఎన్ఎల్‌టికే, ఎస్‌పిఎస్‌సివై అండ్ హగ్గింగ్ ఫేసెస్ ట్రాన్స్‌ఫార్మ్స్ లైక్ బెడ్, జీపీటీ, టీ5 అండ్ ఓపెన్ ఏఐస్ గురించి కూడా తెలియాలండి. చాట్ జీపీటీ కానివ్వండి ఆర్ లాంగ్‌చైన్ గురించి ఎల్ఎంఎం బేస్డ్ అప్లికేషన్స్ అంటారు వీటిని. సో, మీరు ఏఐ డెవలపర్‌గా వెళ్ళాలంటే మటికి ఖచ్చితంగా ఈ టెక్నాలజీస్ మీద మీకు ఐడియా అయితే ఉండాలండి. సో, ఈ టెక్నాలజీస్ మనకి ఫ్రీ కంటెంట్ కూడా ఇంటర్నెట్‌లో అయితే అవైలబిలిటీ ఉంది. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఏఐ రోడ్ మ్యాప్ గురించి ఇంకాస్త బ్రీఫ్‌గా కావాలనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ మార్చ్ 5 నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే 7 PM to 9 PM 2 అవర్స్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. నా పేరు వాసు, నేను మీ పైథాన్ ట్రైనర్. అండ్ కోర్స్ యొక్క డీటెయిల్స్‌లోకి వెళ్తే బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్.
అండ్ ఈ కోర్సులో మనమేం సిలబస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఒక 5 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా మన కోర్సులో అయితే ఇంక్లూడ్ చేసాం. అండ్ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మనమేం ప్రొవైడ్ చేస్తున్నాం, కోర్స్ యొక్క ఫీచర్స్ వచ్చేసరికి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. అలాగే డౌట్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. వీటితో పాటు రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. సో మీరు లైవ్ క్లాస్ అనేది మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మేము ఏదైతే కంటెంట్ ఇస్తున్నామో అది లైఫ్ టైం యాక్సెస్ ఇస్తున్నామండి. అండ్ మీరు కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీరు డెమో అయితే వాచ్ చేయండి. మీ ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే డెమో లింక్ అనేది వస్తుంది. సిలబస్లోని ఒక టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ కోర్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది డెమో లింక్లో అయితే ప్రొవైడ్ చేసాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అస్ క్లిక్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.